హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఐరన్ డెఫిషియన్సీ గల కారణాల్లో పార్ట్ 3 గురించి డిస్కస్ చేద్దాము. ఇందులో ఏంటి అంటే మన బాడీలోంచి ఐరన్ అనేది ఎక్కువగా లాస్ అవుతున్నాము. ఐరన్ మనకి బ్లడ్ రూపంలో తప్ప ఇంకే రూపంలో లాస్ అయ్యే అవకాశం ఉండదు. సో మన బాడీలోంచి బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతుంది. అంటే కామన్గా చూసేది ఏంటి అంటే ఈ లేడీస్లో మెన్సెస్ బ్లీడింగ్ అంటే నెలసరి బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, ఫ్రీక్వెంట్గా అవ్వడము, ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడము, ఇది మనకి మేజర్ రీజన్. ఇది కాకుండా ఇంకా ఏంటి అంటే మన జీర్ణ వ్యవస్థలో ఎక్కడైనా కానీ జీర్ణాశయంలో కానీ, చిన్న పేగులో కానీ, పెద్ద పేగులో కానీ అల్సర్స్ ఉండడము, పుండ్లు ఉండడము, దాంట్లో మనకి ఏంటంటే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో ఇదేంటంటే వెరీ స్మాల్ క్వాంటిటీలో అవుతుంది, రోజుకు ఒక డ్రాపు 2 డ్రాపులు. దీంట్లో ఏంటంటే మనకి బయటకి తెలియదు, మోషన్ కలర్ ఏం చేంజ్ అవ్వదు. సో ఇలా ఎక్కువ రోజుల నుంచి మైల్డ్ బ్లీడింగ్ అవ్వడం వల్ల కూడా మనకి ఐరన్ డెఫిషియన్సీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఇంకా ఏంటి అంటే ఈ పైల్స్, హెమరాయిడ్స్ అంటాం కదా, అక్కడ నుంచి కూడా రోజు చిన్నగా బ్లీడింగ్ అవ్వడము, దీనివల్ల కూడా మనకి ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది.